ఈరోజు భారతదేశంలో భారతదేశ యువత దానితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గత 30 రోజులుగా విద్యార్థుల కోసము ఏ రకంగా పోరాటం చేసిండ్రో దాని ఫలితంగా పరిణామాలు ఏమేమి చోటు చేసుకునే మనం అందరం కూడా గమనించినాము. విచిత్రం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మతిస్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో అర్థం కాకుండా బుద్ధి లేకుండా ఏ రకంగా మీడియాలో మాట్లాడుతుండో ఇవాళ మనం అందరం కూడా గమనిస్తున్నాం. కేంద్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వము పదే గత 12 సంవత్సరాలుగా ఎగ్జామినేషన్స్ ప్రాపర్గా కండక్ట్ చేయలేక ఎగ్జామినేషన్స్ని సరిగా నిర్వహించలేక నీట్ అనేది ఒక ఎగ్జాంపుల్. నీట్తో పాటు అనేక కేంద్ర పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామినేషన్స్ 12 సంవత్సరాలలో 90కి పైగా పేపర్లు లీక్ అవ్వడం జరిగింది. నీట్ ఒకే ఒక ఎగ్జామినేషన్ గత 3 సంవత్సరాలలో 2024లో లీక్ అయింది, మళ్ళీ 2026లో లీక్ అయింది. ఈ లీక్ దానిపైన మొదట్లో బుకాయించిన కేంద్ర ప్రభుత్వము, దాని తర్వాత విద్యార్థుల ఒక ఆందోళన, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తే దానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఏదైతే పార్లమెంట్లో చర్చిస్తామంటే అవకాశం ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడము, దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, దాని తర్వాత ఈ ఉద్యమము ఇంకా తీవ్రవతం కావటము, దాని తర్వాత ఎట్టకేళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సెల్ఫీ వీడియో తీసి ఇండైరెక్ట్గా విద్యార్థులని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ మూమెంట్ చల్లారకపోతే విద్యార్థుల డిమాండ్స్ ఏవైతుంటేనో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్, దానితో పాటు విద్యార్థులపైన పెట్టిన కేసులు, దానితో పాటు చనిపోయిన విద్యార్థులకి ఏదైతే బీజేపీ తప్పిదం వల్ల కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల నీట్ లీకేజ్ వల్ల చనిపోయిన 20 పైచిలకు విద్యార్థులకి నష్టపరిహారం అందించాలని ఒక డిమాండ్స్ తోటి ఏదైతే పెట్టుకుందో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము 30 రోజుల తర్వాత విద్యార్థులకి భయపడి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ విద్యార్థులకు అండదండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదటికెళ్ళి కూడా నీట్ ఇష్యూని లేవనెత్తి ఫస్ట్ డేకి వెళ్ళి కూడా స్టూడెంట్స్కి ఒక భరోసాని ధైర్యాన్ని ఇస్తూ పార్లమెంట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ ఇష్యూని అడ్రస్ చేసి విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు. ఇవన్నీ ఈ రకంగా ఉంటే దాని గురించి క్షమాపణ చెప్పాల్సింది పోయి, వాళ్ళు చేసిన తప్పుని అంగీకరించాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర నాయకులు మధ్యస్థిమితం కోల్పోయి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. రామచంద్రరావు, నువ్వు ఒక పార్టీకి అధ్యక్షునివి, నువ్వు వృత్తిపరంగా ఒక న్యాయవాదివి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇది ఈ రోజు కాదు, నీట్ ఉద్యమము ఇవాళ ఏదైతే యువకుల గురించి యువత గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొదట్లోనే ఆనాడు 30 సంవత్సరాలు ఉన్న నాకు శాసన మండలి సభ్యునిగా అవకాశం ఇచ్చారు. దానితో పాటు 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చారు. 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే 35 లోపల వయసు ఉన్న వారికి 20 పైగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. అంటే యువత పట్ల యువతకి అవకాశాలు ఇప్పించాలి, అవకాశాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితోటి పనిచేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఈరోజు మేమే మీ ముందు ఉదాహరణలుగా ఉన్నాము. దానితో పాటు ఈరోజు ఏదైతే జెన్సీ యూత్ ఎవరైతే ఉన్నారో, జెన్సీ కానీ మిలేనియం కానీ ఏదైతే ఏజ్ గ్రూప్ 18 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. యంగ్స్టర్స్ ఏదైతే 24 ఇయర్స్కి మనకి శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ పోటీ చేసే అర్హత ఏదైతే ఉందో దాన్ని 21 సంవత్సరాలకి తగ్గించాలి. ఎందుకంటే
ఐఏఎస్ ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీస్ ఏదైతే యూపీఎస్సీ తరాలో కానీ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా 21 ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సేమ్ అదేవిధంగా శాసనసభలో కానీ దానితో పాటు ఏదైతే లోక్సభలో కానీ పోటీ చేసే అర్హతను కూడా 21 సంవత్సరాలకి మనం తగ్గించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ బిల్లుని కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే అది ప్రారంభం కావాలి, దాన్ని చట్టసభలో కూడా ఇక్కడ ఆమోదింపజేసి కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ అర్హతను కూడా 25 సంవత్సరాలకే కుదించాలి, 25-26కే కుదించాలి, 30 సంవత్సరాలకు ఉన్న ఎలిజిబిలిటీని కూడా 25-26 కుదించాలి. వారు ఒక మంచి ఆలోచనతోటి వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని స్వాగతించాల్సింది పోయి న్యాయపరంగా ఒక న్యాయవాదివి, నీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ముమ్మాటికి వాస్తవము, ముమ్మాటికి అవకాశము యువతకి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కూడా తెలుసు. బహుశా మీరు మీ పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తలేరేమో. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్స్లో కూడా అక్కడ క్యాబినెట్లో ఏదైతే యూత్ ఉన్న రోజీ ఎం జాన్కి ఒక ఇద్దరికి, అక్కడ కూడా యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఎన్ఎస్ఓ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఒక ఇద్దరికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పనిచేస్తుంటే దీన్ని వక్రీకరించనీకి, దీన్ని డైవర్ట్ చేయనీకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు నీ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దానితో పాటు నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచించాలి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేసిండని అంగీకరించే ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. మరి తప్పు చేసిన ప్రభుత్వంకి వెళ్ళి తొలగించినాక మరి మీ పార్టీలు ఎట్లా ఉంచుకోరు? మీ పార్టీకి వెళ్ళి కూడా నేను సస్పెండ్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని మీ పార్టీలోకి వెళ్ళి కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మీ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయకుండా రేపిస్ట్లని, డెకాయిట్లని, దొంగల్ని, పేపర్ లీకులు చేసిన వాళ్ళని మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది వాళ్ళందరికీ. దాని గురించి మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి రామచంద్రరావు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిందనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని చెప్పి విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని, విద్యాశాఖని వారి దగ్గరనే పెట్టుకొని చాలా క్లియర్ కట్గా విద్యార్థుల కోసము ఏదైతే ఇంటిగ్రేటెడ్ తరహాలో 105 అసెంబ్లీలో 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కానివ్వండి, దాని సుమారు ప్రతి స్కూల్ కూడా 200 కోట్ల బడ్జెట్ తోటి ఇప్పటికే 84 స్కూళ్ళకి జియోలు వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. 84 స్కూల్స్కి సంబంధించి జియోస్ వచ్చి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, అండర్ ప్రాసెస్లో ఉంది. దానితో పాటు మొత్తం బడ్జెట్ 26,674 కోట్లు, 26,674 కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు విద్యార్థులకి స్కూల్స్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసి సుమారు 20 లక్షల మందికి లాభం చేకూర్చే విధంగా 720 కోట్ల రూపాయల ఖర్చు ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దానితో పాటు జూనియర్ గవర్నమెంట్ కాలేజీలలో మనకు దీనికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కీమ్ లేకుండే, ఇప్పుడు దాన్ని కూడా సుమారు 70 కోట్లు ఖర్చు పెట్టి జూనియర్ కాలేజెస్లో కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ, దానితో పాటు 11 సుమారు 10 లక్షల పైచిలకు విద్యార్థులకి లాభం చేకూర్చే విధంగా స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నిటిని ఖర్చు పెడుతూ 3,811 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దానితో పాటు తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి ఆరుట్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల మండలంలో ఒక స్కూల్ని కూడా మోడల్ స్కూల్గా స్థాపించి దాన్ని కంప్లీట్ ఫెసిలిటీస్
అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఆ స్కూల్లో పెట్టి తెలంగాణ మోడల్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ని ప్రారంభిస్తే ముందు ఏదైతే అడ్మిషన్లు చేయనీకి అడ్మిషన్లు కాక విద్యార్థుల దగ్గరికి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే పరిస్థితికి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు అంటే అడ్మిషన్ లేవు నో అడ్మిషన్ బోర్డులు పెట్టేదాకా అంటే పెట్టే పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధితోటి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ కింది స్థాయికి వెళ్ళి అంటే ఎల్కేజీ నర్సరీకి వెళ్ళి గ్రాడ్యుయేషన్ కోర్స్ వరకు కేజీకి వెళ్ళి పీజీ వరకు విద్యార్థులందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ విద్యార్థులకు అందించాలని చెప్పి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ ఈ రెండే ఈ ప్రభుత్వ ప్రథమ లక్ష్యము అనే ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఇవన్నిటిపైన అవగాహన లేకుండా ఈ విషయాలపైన చర్చించకుండా ఈ విషయాలని ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంత మంచి స్కీమ్స్ని మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇటువంటి స్కీమ్స్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి చెప్పాల్సింది పోయి సిగ్గుశరం లేకుండా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. అవును, ఈరోజు నేను చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక గ్రూప్ 1 పరీక్ష కానీ గ్రూప్ 2 పరీక్ష కానీ గ్రూప్ 3 పరీక్ష కానీ డిఎస్సి పరీక్ష కానీ హెల్త్ డిపార్ట్మెంట్లు పరీక్షలు కానీ ట్రాన్స్కో జెన్కో పరిధిలో పరీక్షలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరీక్షలు కానీ ప్రతి పరీక్షను కూడా ఏ ఒక్క లీకు లేకుండా గత 2 సంవత్సరాలలో ఏ చిన్న పేపర్ లీకులు జరగకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఇంటిగ్రిటీ తోటి చిత్తశుద్ధి తోటి మేము పరీక్షల్ని నిర్వహించినము. మరి మేము నిర్వహించిన తరహాలో గత 12 సంవత్సరాల్లో మీకు నిర్వహించడానికి శాతనైందా శాతం కాలేదో యావత్ భారతదేశం గమనించింది. నిర్వహించడానికి మీకు శాత కాకపోతేనే లీకులైతేనే మొన్న భారతదేశ యువకులు నరేంద్ర మోడీ గుయ్యమనే విధంగా చెంప మీద చెంప మీద చెల్లుమని కొట్టే విధంగా నరేంద్ర మోడీకి బుద్ధొచ్చే విధంగా భారతదేశ యువత మొన్న ఏ రకంగా చేసిందో మనం అందరం కూడా గమనించినాం. ఇప్పటికన్నా రామచంద్రరావు కొంచెమన్నా సోయి తెచ్చుకొని ఏదో నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదో ఒకటి మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులని యువకులని రెచ్చగొడితే మాకు లాభం చేకూర్చవచ్చు, లేదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దాన్ని డైవర్ట్ చేయనీకి కేంద్ర ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలని డైవర్ట్ చేయనీకి రామచంద్రరావు నోటికి వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే రేపొద్దున తెలంగాణలో ఉన్న ఇదే విద్యార్థులు యువకులు ఎవరైతే 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి రామచంద్రరావు గారికి సూచిస్తున్నా. నిజంగా నువ్వు ఏ విషయం పైన చర్చ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటే 12 ఏళ్ల కేంద్రంలో విద్యా వ్యవస్థ పైన మీరు ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన స్కీమ్స్ పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. విద్యా వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కోసం మేము ఏ రకంగా పనిచేస్తున్నామో ప్రతి విషయం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి 12 ఏళ్ల మీ కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన మీరు ఏ రకంగా పనిచేస్తున్నారో దానిపైన చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిజంగా సోయి ఉంటే భారతదేశ యువకులకి ముందు క్షమాపణ చెప్పు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉండే. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండ్రు. 12 సంవత్సరాలు అంటే 24 కోట్ల ఉద్యోగాలు మీరు కల్పించాల్సి ఉండే. ఈరోజు కేంద్ర పరిధిలో ఉద్యోగ అవకాశాలని మీరు నాశనం చేసిండ్రు. ఆలోచన లేని స్కీమ్స్ తీసుకొని వచ్చి ఆలోచన లేని పథకాలు తీసుకొని వచ్చి కేంద్రం పరిధిలో ఏదైతే ఇవ్వాల్సిన ఉద్యోగ అవకాశాలని ఈరోజు విద్యార్థులకి రాకుండా మీరు చేసిండ్రు. కేంద్ర సంస్థలుగా ఉన్న అనేక సంస్థల్ని ప్రైవేట్ సంస్థలకి మీరు అప్పచెప్పిర్రు, అమ్మేసిండ్రు. దానివల్ల భారతదేశ యువతకి కేంద్ర పరిధిలో రావాల్సిన ఉద్యోగ అవకాశాలను యువత కోల్పోయినరు.
అవన్నీ విషయాల గురించి చర్చించమంటే దేవుళ్ళ పేరుతోటి రాజకీయాలు చేసి ఇన్ని రోజులు పబ్బం గడిపినరు. ఇప్పుడు భారతదేశ యువత అందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే యువతకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా తప్పనిసరిగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ప్రభుత్వంలో రంగంలో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలోనే భర్తీ చేస్తాము. అతి త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఏదైతే 7,000 పైచీలకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళ రూపో దానిపైన కూడా నోటిఫికేషన్ విడుదలవుతుంది. దానితో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ కూడా దాదాపు 20,000 పైచీలకు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆల్రెడీ ఫైనాన్స్ దగ్గర అప్రూవల్కి క్లియరెన్స్ ఉంది. అది క్లియరెన్స్ అయినాక అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మేము ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఉన్న విద్యార్థులకు యువత పక్షాన చాలా చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి మేము పనిచేస్తాము. అదే చిత్తశుద్ధి బాధ్యత నీకుంటే 12 సంవత్సరాలు మీరు ఏమి ఇచ్చారు యువతకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకి కేంద్ర ప్రభుత్వం వల్ల ఏమి లాభం చేకూరింది, ఎన్ని మీరు డబ్బులు విద్యా వ్యవస్థ కోసము కేంద్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినరు, అవన్నిటిపైన ఆధారాలు తీసుకొని వచ్చి తెలంగాణలో విద్యార్థులకి ప్రజలకి తెలియజేసే విధంగా నువ్వు మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది తప్ప అవన్నీ మాట్లాడకుంటే ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రామచంద్రరావుని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఎవరైతే మాట్లాడుతుందో దాని గురించి చెప్పిన ఎన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి, యువతకి అవకాశం కల్పించాలని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము పల్మూరి వెంకట్ని ఎమ్మెల్సీగా నియమించినప్పుడు 30 సంవత్సరాలు నుండి 2 నెలలు ఎలిజిబిలిటీ రాగానే 30 ఇయర్స్కి ఎలిజిబిలిటీ రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి పెద్దలు అందరూ కలిసి, డిప్యూటీ సీఎం గారు అందరూ కలిసి యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు పల్మూరి వెంకట్కి అవకాశం ఇచ్చారు. 35 సంవత్సరాలు నిండగానే 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభకు అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు యువతని ప్రోత్సహించే విధంగా, యువతకు అవకాశాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఉద్యమం ప్రారంభం కాకముందే పనిచేసింది. తప్పనిసరిగా రేపొద్దున కూడా అదే రకంగా పనిచేస్తుంది. దాన్ని భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు ఈరోజు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎంతమంది యువకులకు అవకాశం కల్పించింది, కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, 35 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా భారతీయ జనతా పార్టీ పాలిట రాష్ట్రాలలో 35 సంవత్సరాల లోపల ఉన్న వారికి ఎంతమందికి మంత్రి అవకాశం కల్పించారో ముందు వారు దానిపైన స్పష్టత ఇచ్చి వేరే అంశాల గురించి మాట్లాడితే బాగుంటుంది. ఒక విషయం, ఫీజు రియంబర్స్మెంట్ అంశం అనేది న్యాయస్థానంలో ఈరోజు కోర్టు పరిధిలో ఉంది. గత ప్రభుత్వము ఏదైతే సుమారు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ పైన, ఒక్కొక్కటిగా దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. దానిపైన కూడా మా పార్టీ సహచర విప్ పూర్తి డీటెయిల్స్ తోటి వీర్లాయలయ్య గారు దానిపైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీకు చెప్తారు. గత ప్రభుత్వం ఎన్ని బకాయిలు పెట్టిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎన్ని బకాయిలు చెల్లించినాము, మిగతా ఎప్పటి వరకు చెల్లిస్తాము, వారు దానిపైన స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ 6,000 crores లాస్ట్ గవర్నమెంట్ పెండింగ్ పెట్టిపోయింది. గవర్నమెంట్ వచ్చినాక అది క్లియర్ చేసుకుంటూ ఇప్పటివరకు 50% క్లియర్ చేసుకుంటూ వచ్చినాము. తగ్గిమది క్లియర్ చేసేది ఉంది, దాన్ని కూడా వారిగా క్లియర్ చేస్తామని చెప్పి తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందా, 10th క్లాస్ ఎగ్జామినేషన్ పైన మాట్లాడితే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఇదే బండి సంజయ్ 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని చెప్పి వీళ్ళిద్దరు కొట్లాడి ఏదైతే డ్రామా ఆడినో, హరీష్ అని ఒక పిల్లగాడు ఆ రోజు ఎగ్జామినేషన్కి డిబార్ అయినరు వీళ్ళు చేసిన తప్పిదానికి. ఒక విద్యార్థి జీవితం ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేనే న్యాయస్థానంకి వెళ్ళి ఆ విద్యార్థికి మళ్ళీ ఎగ్జామ్ రాయనివ్వాలని చెప్పి కోర్టుకి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయిపించినాం. అది మా చిత్తశుద్ధి, మేము అధికారంలో లేనప్పుడు.
మొన్న 10th పేపర్ ఏదైతే లీక్ అయిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎగ్జామినేషన్ అయిపోయినాక, ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాక ఆ పేపర్ బయటికి వచ్చిందని అంటే ఆ రోజే దానిపైన స్పష్టత ఇచ్చి ఆధారాలు కూడా బయట పెట్టడం జరిగింది. లీక్ అంటే ఏందో అర్థం వీళ్ళకి తెలుసా? అసలు లీక్ అంటే ఏందో అర్థం బండి సంజయ్కి తెలుసా? పేపర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందే సోషల్ మీడియాలలో ఆ పేపర్ ఎట్లయితే నీట్ పేపర్ చక్కర్లు కొట్టిందో, టెలిగ్రామ్ గ్రూప్లలో ఇతర గ్రూప్లలో పేపర్లు చక్కర్ కొట్టి పేటిఎం గూగుల్ పే కొడితే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు చూడండి, దాన్ని లీక్ అంటారు. లేదా టీజీపీఎస్సీ పరిధిలో ఏదైతే ఒకటేసారి 26 పేపర్లు సంబంధించి అంగట్లో సరుకు అమ్మినట్టు బేగం బజార్లో పేపర్లు అమ్మితే బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైతే దాని తర్వాత ఆనాడున్న ఏదైతే అధికారులు కానీ లేదా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ తర్వాత మేల్కొని ఇది నిజంగానే పేపర్ అని చెప్పి టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తే అప్పుడు పేపర్ రద్దు చేసి చూడండి, దాన్ని లీక్ అంటారు. లీక్ అంటే తెలియకుండా అర్థం లేకుండా ఈరోజు లీకులు చేసిన లీకులు రాయుళ్ళు ఆ ప్రభుత్వాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు భారతదేశంలో అత్యధిక పేపర్ లీకులు ఏ హయాంలో జరిగినాయంటే గత 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన హయాంలో జరిగినాయని చెప్పి 150 పేపర్లు పైగా లీకులు అయినాయని చెప్పి ఎవిడెన్సెస్తో సహా మన పేపర్తో సహా చూపించిన ఏ రాష్ట్రంలో ఎన్నో లీకులు అయినాయో. మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ అత్యధిక పెద్ద స్కామ్ అది. దానితో పాటు రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక పేపర్ లీకులు ఏ రాష్ట్రాల్లో అయినాయి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అత్యధిక పేపర్ లీకులు అయినాయి అనేది ముమ్మాటికి వాస్తవం. ఇది అవి కూడా ఆధారాలతో సహా న్యాయస్థానాలే మొట్టికేసినాయి. మొన్న మా పైన కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నిటిపైన కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఏమైంది? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? మొట్టికాయలు వేసినాయి వెళ్ళిన వాళ్ళ పైన. మొట్టికాయలు వేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామినేషన్స్ జరిగినాయి, 100% ఇంటిగ్రిటీ తోటి ఎగ్జామినేషన్స్ జరిగినాయి, న్యాయస్థానాలే చెప్పినాయి. ఈరోజు వీళ్ళ మాట్లాడేది మా గురించి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీయా మాట్లాడేది మా గురించి? లీకుల గురించి సిగ్గుండాలి వీళ్ళకి మాట్లాడనీకి. కానిస్టేబుల్ అభ్యర్థులకి సంబంధించి మొన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు తర్వాత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ నన్ను వచ్చి కలిసినారు. గాంధీ భవన్లో మీడియా రూమ్లోనే వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. ఇక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు అది చూసారు. తప్పనిసరిగా ఇప్పుడు ఫైనాన్స్ క్లియర్ అయిన 7,000 పైచిల్కు నోటిఫికేషన్లకు సంబంధించి అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత కూడా సైకిల్ పద్ధతిలో తర్వాత ఉన్న ఖాళీలకు కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడ కూడా ప్రభుత్వము కాలయాపన చేస్తలేదు. ప్రభుత్వం ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో ఉంది, తప్పనిసరిగా ఇచ్చి తీరుతాం. ఒక విషయము ధర్మేంద్ర, నేను దేని గురించి ప్రస్తావించిన, ఈరోజు రామచంద్రరావు గారు తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి, విద్యా వ్యవస్థ లోపాల గురించి వారు మాట్లాడితే వారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. వాళ్ళ కేంద్ర పార్టీ అధ్యక్షుడికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏదైతే మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసిర్రో యువత ఒక ఒత్తిడి వలన, రాహుల్ గాంధీ గారు ఒక ఒత్తిడి వలన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేశారు. కానీ పార్టీ పరంగా తప్పు చేసిన వ్యక్తిని ఇంకా సమర్థిస్తారు కదా, మీకెక్కడ నైతిక అర్హత ఉంది మాట్లాడేదని చెప్పి నేను చెప్పినాను. సస్పెండ్ చేస్తారు చేరదు వారి ఉద్దేశం, కానీ తప్పు చేసినోని పార్టీలో పెట్టుకొని వారి రోజు లీకుల గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి ఎక్కడ ఉందని చెప్పి దాన్ని ఉద్దేశించి నేను అది ప్రస్తావించి మాట్లాడాను.